ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 164 సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీన్ని భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో, మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో, ఆయనను అరికట్టాలా, నిలువరించాలా, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు, ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు. ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదా అన్న, చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి 5,000 మంది 10,000 మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక 500 చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి 10 మంది 20 మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా? ఇంతకు మించి నేను అడగను. ఇటువంటి గోదావరి మస్తుగా లిస్టు చాలా పెద్దది ఉంది. అదే కార్యక్రమంలో రప్పరప్ప ఫ్లెక్సీ బోర్డుకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే సినిమాలో జగన్ పుష్ప డైలాగ్ వాడితే తప్పేంటి అన్న దానికి, అంటే సినిమాల్లో చంపుతారు మీరు కూడా చంపుతారని ఆయన ప్రశ్నించారు. అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు, నరికితే తప్పులే. నరుకుతాము అని అంటే తప్పు, ఎవడైనా నరికితే తప్పులే. పల్నాడులో నరికినారు, అనంతపురంలో నరికినారు, కర్నూలులో నరికినారు, రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతూనే ఉన్నారు. కేసులు పెట్టడంలే, నరికినోడు బయట తిరిగినాడు, చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికలంటే తిరుగుతున్నారు. దాని గురించి మాట్లాడారు. నరుకుతామనే పదం మాత్రం ఎన్డీటీవీలో వచ్చింది. ఈడ కూడా ఉంది ఎన్డీటీవీ. ఏందన్నా ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు రప్ప గురించి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్. ఎంతసేపు? గంటన్నర. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, హెల్త్ సిస్టమ్ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన, మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన, యువకులు పడుతున్న ఇబ్బందుల పైన, రైతులు పడుతున్న ఇబ్బందుల పైన, గిట్టుబాటు ధరలు లేని విషయం పైన, రైతుల ఆత్మహత్యల పైన, పొగాకు రైతుల సమస్యల పైన, ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పైకి. సమాధానం లేదు, సమాధానం లేదండి. అధికార పక్షంలో మేమేం చేయాలని చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఇంకా చేసేది ఉంది, ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది? వాళ్ళ అధికార పార్టీలో ఉండి చేస్తున్నారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు, మీకు అందరికి గుర్తుందో లేదో. ఏం రా కథ అంటే, ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట. కానీ ఆ కుక్కను చంపితే కానీ గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట. కాబట్టి వాడు ఏం చేసినాడు, రోజు ఒక 10 మంది కూర్చునే కాడికి పోయి, ఒరే అది పిచ్చి కుక్కరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడంట, ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని గరిచిందిరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడు, ఒరే ఆ కుక్క నిన్ననే చిన్న పిల్లోని గరిచిందిరా అని చెప్పి వన్ ఫైన్ డే ఆ కుక్కను చంపుతాడంట. చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది రా అన్నారట. అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే. రోజు ఒక 4 టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో 100 ఎత్తినాడు, వాడు 300 ఎత్తినాడు, వాడు 400 ఎత్తినాడు, వీడు మైనింగ్లో ఎత్తినాడు, వాడు క్వాడ్స్లో ఎత్తినాడు, వాడు లిక్కర్లో ఎత్తినాడు అని చెప్పి ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. ఏం సార్ తల్లికి వందనం ఇయ్యాలా మీరు అంటేనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్టు, 3వ రోజు మా రాజన్న అరెస్టు. అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. మీ పార్టీ కీలక నేత కొడాలి నాని అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటున్నారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వైసీపీ నాయకులంతా కొలంబో వెళ్తారని చెప్పి టీడీపీ ప్రచారం జరుగుతుంది. నిజంగా మీరంతా కొలంబో వెళ్తారా? నా పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కాడనే ఉంది, నేనే కొలంబో పోతా. నా పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కాడనే ఉంది. ఇంపాసిబుల్, నేను పోవాలనుకునే పోలేను.